ఒక మా స్థానిక ఎమ్మెల్యే రాజానగరంగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మాట్లాడకూడని మాటలు కొన్ని పదజాలాలో చాలా చండాలమైన మాటలు మాట్లాడారు. దాని గురించి ఎందుకులే మాట్లాడదాం, ఇతను స్థాయిని పెంచుతారు అనుకుని మా రాజాబాబు మాట్లాడకపోయినా మేము మాట్లాడాలి కాబట్టి, ఎందుకంటే మరి అతను జక్కమూడి రాజన్న వ్యక్తి రాజానగరం శాసనసభ్యుడు, ఇతని కన్నా ముందు ఎమ్మెల్యే అయినా ఆయన ఒక మంత్రి కొడుకు, ఒక లాయర్ గారి అబ్బాయి, ఒక జడ్జి గారి మనవడు. కళ్ళు కాంపౌండ్ నుంచో లేక సారా బట్టీల కాడి నుంచో రాలేదు ఆయన. కళ్ళు కాంపౌండ్ నుంచి సారా బట్టీల కాడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చే మాటలు అతను నోటంట వస్తున్నాయి కాబట్టి అక్కడ మాట్లాడుకునే మాటలు కాబట్టి అయ్యి, కానీ ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజా జీవితంలో మాట్లాడవలసిన మాటలు కాదయ్యి. ప్రజా జీవితంలో ఏం మాట్లాడాలో ముందు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఉండి రాజానగరం అభివృద్ధి గురించి మాట్లాడుతూ మానేసి, అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ మానేసి, దొంగ పనుల గురించి, దొంగతనాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం బాగుంటుందేమో అనుకున్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. అలాగే అతను మాట్లాడి విధానం ఇప్పుడు వచ్చి ఏ శాసనసభ్యుడు కూడా ఇంత చండాలంగా మాట్లాడలేదని మేము అనుకున్నాం. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో ఇప్పుడు వరకు చాలామంది ఎమ్మెల్యే అయ్యారు. బదిరెడ్డి అప్పందర్ గారి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇటువంటి చండాలమైన మాటలు మాట్లాడిన ఎమ్మెల్యేని మేము చూడలేదు, చూడబోరు కూడా భవిష్యత్తులో కూడాను. కానీ ఇతను ఇదే ధోరణిలో వెళ్తే రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటాడైనా, జరుగుద్ది కూడాను. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదని విరవేయకూడదు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకుంటే బంతులు బలరామకృష్ణ గారు చాలా బాగుంటుందని హెచ్చరిస్తున్నాం.